ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామములో శుభములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, సమయము ప్రాముఖ్యమైనది కనుక కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలని మనం నేర్చుకుందాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మంచిది. అందరూ బైబిల్లో ఒళ్ళో పెట్టుకోండి. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. 13-15. హల్లెలూయా. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, పిల్లల్ని కొంచెం చదువుల పైకి ఎత్తి గడుగలు చెప్పండి. అందరు తీయండి బైబిల్ ఇంకొకసారి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఈ మాట భక్తుడైన యోబు పలుకుతున్న మాట. యోబు జీవితంలో చెప్పుకోదగినటువంటి ఎన్నో క్వాలిటీస్ ఉంటాయి. యథార్థవంతుడని. అలాగే యోబు గ్రంథం 1:1 చదివితే అతని క్వాలిటీస్ అక్కడ రాయబడ్డాయి. ఊజు దేశమందు ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. చూడండి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అనే విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఒక దినాన దేవుడు యోబుని పరీక్షించాడంట. ఎలా పరీక్షించాడంటే, ఇప్పుడు దాకా వీడికి ఆస్తులు ఇచ్చాను, పేరు ఘనత ఇచ్చాను, భార్య బిడ్డలను ఇచ్చాను, పని వాళ్ళని పని కత్తెలను ఇచ్చాను, నా యందు యథార్థంగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, చెడుతనం చేయలేదు. ఒక్కసారి తీసి చూద్దాం, ఆ ముందున్నటువంటి యథార్థత, భక్తి ఇప్పుడు ఇవన్నీ తీసేసిన తర్వాత కూడా ఉంటుందా లేదా చూద్దామని దేవుడు పరీక్ష చేశాడు. పరీక్ష చేసినప్పుడు యోబు ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చెను, ఇచ్చినప్పుడు యథార్థంగానే ఉన్నాడు, అన్నీ తీసివేసినప్పుడు కూడా యథార్థంగానే ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్షించి అన్నీ తీసేస్తాడు. మనం అనుకుంటాం, దేవుని దగ్గర ఇంత యథార్థంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, దేవుడు ఎందుకని ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం తీసేశాడు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని బిడ్డలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను టెస్ట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ యోబు నిర్ణయం ఏంటంటే, ఆయన నన్ను చంపినను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఉన్నప్పుడు ఒక మైండు, లేనప్పుడు ఒక మైండుగా లేదు యోబు జీవితం. ఉన్నప్పుడు ఒక బుద్ధి, లేనప్పుడు ఒక బుద్ధిలాగా లేదు. గంటకి ఊసర వెళ్ళి మారినట్టు మారే మెంటాలిటీ కాదు యోబుది. ఒకటి నిశ్చయించుకున్నాడంటే ఇక ఆ వేలో ప్రాణం పోయిన వెనక్కి
తిరిగే మైండ్ కాదండి. దేవునికి యథార్థమైన భక్తులు కావాలి, నమ్మకమైన భక్తులు కావాలి. అన్నీ ఇచ్చినప్పుడు యథార్థంగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, ఏ చెడుతనం చేయలేదు, అన్నీ పోయినా కూడా అదే యథార్థత. భార్య అంటుంది, దేవుని దూషించి చచ్చిపో, దేవుడు ఏం చేశాడని ఇంకా దేవుడు దేవుడు అంటావు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దని భార్యకి వార్నింగ్ ఇచ్చాడు. తన స్నేహితులతో చెప్తున్నాడు, ఆయన నన్ను చంపినను నా కనులు ఆయన వైపే చూస్తాయి, ఆయన కొరకే కనిపెడతాయి. ఇంకొక దారిని వెతుకో, ఇంకొక మార్గాన్ని చూడు, చంపినను ఆయన కొరకే కనిపెడతాయి. ఈ రోజున ఎంతమంది దేవుని కొరకు కనిపెట్టగలరు, దేవుని కొరకు ఎదురు చూడగలరు? కొంతమంది సనిగేవాళ్ళు, కొంతమంది గొనిగేవాళ్ళు, కొంతమంది విచారం కలిగి ఉండేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనం అనుకునే చేస్తే మాత్రం ఎక్కడ లేని సంతోషం వస్తుంది. అర్థమైంది? అందరికంటే ముందు మందిరంలో వాళ్ళే ఉంటారు. వాళ్ళు అనుకున్నది ఏదైనా దేవుడు లేడు చేసినా చేయకపోయినా ఇక దేవుడు లేడు గీవుడు లేడు. ఇలాంటి భక్తులు ఆయనకు అవసరం లేదు. అలాంటి భక్తులను ఇష్టపడ్డా ఆయన. అసలుకి ఆయనకు కావాల్సింది ఎలాంటి భక్తులు? యోబు లాంటి భక్తులు కావాలి. ఆయన చెప్పినది వినే భక్తులు కావాలి, కానీ వాళ్ళు చెప్పింది దేవుడు వినాలని కోరుకునే భక్తులు ఆయనకు అవసరం లేదు. ఈ రోజున చాలామంది వీళ్ళు చెప్పింది వినాలనుకుంటారు దేవుణ్ణి. ఆయన ఎవరు? సర్వశక్తి గలవాడు, సర్వంతర్యామి, సర్వజ్ఞాని, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు ఎరిగినవాడు. నిన్ను నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించి నీ చిత్తములో నన్ను నడిపించయ్యా, నాకు ఏది చేసినా మంచే చేస్తావని పూర్తిగా దేవునికి అప్పగించుకున్నప్పుడే దేవుడు మంచి మార్గములో, మేలైన మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తాడే తప్ప నీ స్వచిత్తం ఎక్కడైనా ఎంటర్ అయ్యి నాకు ఎందుకిలా అని ఇలాంటి ఆలోచనలు చేసి సాతాను చేత మోసపోయి అడ్డదారికి వెళ్ళిపోయావా, దేవుడు నిన్ను విడిచిపెట్టి ప్రమాదం. జాగ్రత్త. కనిపెట్టాలి. ఎప్పటి వరకు? ఈరోజు చీకట్లో వెళ్తున్నావా? వెలుగు కొరకు కనిపెట్టు. ఈరోజు బాధల్లో వెళ్తున్నావా? సంతోషం కొరకు కనిపెట్టు. ఈరోజు కీడులో వెళ్తున్నావా? మేలు కొరకు కనిపెట్టు. ఈరోజు ఓటమిలో వెళ్తున్నావా? విజయం కొరకు కనిపెట్టు. ఆయనే నాకు విజయం ఇస్తాడు, ఆయనే నా చీకటిని వెలుగుగా మారుస్తాడు, ఆయనే నన్ను హెచ్చిస్తాడు, ఆయనే నన్ను గౌరవిస్తాడు, గొప్ప ఘనతని ఖ్యాతిని ఇస్తాడు. నా కన్నులు అడు తప్ప అటు ఇటు చూడవో, ఏది చేసినా ఆయన వైపు నేను చూస్తాను. ఇలాంటి నిశ్చయత కలిగిన భక్తుల కొరకు ఆకాశము నుండి ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కీర్తనలో ఒక మంచి మాట ఉంటుందండి, నమ్మకమైన వారి కొరకు ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడంట. ఎవరి కొరకు? కీర్తన గ్రంథం చదవండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘమా, నీ జీవితంలో నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆయన కార్యముల కొరకు, ఆయన చిత్తము కొరకు కనిపెడుతూ ఉండాలి. దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? హల్లెలూయా. 101వ కీర్తన 6వ వాక్యంలో రాయబడింది, నా యొద్ద నివసించున్నట్లు. చూడండి, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను నమ్మకమైన వాళ్ళ కొరకు కనిపెట్టుచున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బహుశా యోబుకు వచ్చిన శ్రమలు, బాధలు మనకు వస్తే మనం ప్రభుని అలవోకగా విడిచిపెట్టే వాళ్ళమే, ప్రభుకు దూరం అయ్యే వాళ్ళమేమో, ప్రభును దూషించే వాళ్ళమేమో, ప్రభు విషయంలో వేరుగా మాట్లాడే వాళ్ళమేమో. కానీ యోబు అంటున్నాడు, నన్ను చంపినా సరే ఆయన కొరకే కనిపెడతా, నేను అటు ఇటు చూడను.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటి వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడంట. ఎలాంటి వారి కొరకు? ఇలా నమ్మకంగా ఉండే వారి కొరకు. చాలామంది దేవుని బిడ్డల జీవితంలో ఈ కనిపెట్టే గుణాన్ని పోగొట్టుకున్నారు, అంటే ఆ అనుభవాన్ని పోగొట్టుకున్నారు. కనిపెట్టాలి 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 కనిపెట్టాలి. దేవుని బిడ్డలో ఎదురు చూడాలి, తొందరపడకూడదు. ఏదైనా ప్రభు దగ్గర ఒకటి ఆశిస్తే కనిపెట్టాలి మనం. ఎప్పుడు దాకంటే ఆయన చేసేంత వరకు, ఆయన ఇచ్చేంత వరకు, ఆయన నీ జీవితంలో ఒక శ్రద్ధ బాధ్యత తీసుకునేంత వరకు నువ్వు కనిపెడుతూనే ఉండాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. బైబిల్ గ్రంథంలో నా ప్రియతని బిడ్డలారా, అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, సంతానం ఇస్తానని. ఇంచుమించు 25 సంవత్సరాలు కనిపెట్టాడంట దేవుని మాట కోసం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 25 ఏండ్లు కనిపెట్టాడంటే నిజంగా ఎంత ఓపిక ఉన్నట్టు, ఎంత ఓపిక ఉంది. మానవ స్వభావం ఏంటంటే వెంటనే జరిగిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి, నాకు ఇప్పుడే కావాలి, మొండిపట్టు. దేవుడు లేటు చేస్తున్నాడంటే, ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో 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 ఉంది, ఏదో ఉంది. 100 మందికి సమానమైన ఒక కుమారుడిని ఇచ్చాడు దేవుడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. 100 మందికి సమానమైన కుమారుడిని ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి అతని గురించి. తండ్రి సంపడానికి కత్తెత్తిన నోరు మూసుకున్న కుమారుడు ఎవరయ్యా అంటే ఇస్సాకే. కొట్టడానికి చెయ్యి ఎత్తడం కాదు, సంపడానికి కత్తెత్తాడంట తండ్రి. కత్తెత్తినా కూడా తండ్రికి ఎదురు చెప్పకుండా, నా తండ్రి ఒకవేళ నన్ను చంపాలనుకుంటే చంపేసాయి, నువ్వేది చేసినా దైవ చిత్తంలో చేస్తావు, దైవ చిత్తంలో చేస్తావు. 100 మంది కుమారులకి సాటి అయినటువంటి వాడండి. ఈ రోజున చాలామంది పిల్లలు ఉంటారు చూడండి, హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తుంటారు ఆ పిల్లలను బట్టి, ఎంత బాధపడుతుంటారు. కనిపెట్టినటువంటి అబ్రహాం జీవితంలో దేవుడు 100 మంది కుమారుల కంటే ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. తొందరపాట్లేదు అబ్రహాంకి. కనిపెడుతూనే ఉన్నాడు, కనిపెడుతున్నాడు. దేవుని కార్యాలు ఎప్పుడు కనిపెడితే జరుగుతాయి కానీ తొందరపడితే జరగవు. తొందరపడకూడదు. నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నా, మందిరానికి వెళ్తున్నా, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను, అయినను నేను అనుకున్నది ఎందుకని లేట్ అవుతుంది? దానికి ఆన్సర్ దేవుడే చెప్పాలి, మనుషులు ఎవరు చెప్పరు. ఎందుకు లేట్ అవుతుంది? పాస్టర్ గారండి, ఎందుకనండి మా జీవితం ఇంకా లేట్ అవుతుంది? దానికి ఆన్సర్ దేవుడే చెప్పాలి. బైబిల్ వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? ప్రతిదానికి సమయము కలదు. ప్రసంగి 3:1 రాయబడింది. ప్రతిదానికి ఏం కలదు? సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, నిలబెట్టుటకు, పడగొట్టుటకు, ప్రతిదానికి ఏముందంట? ప్రతిదానికి సమయము కలదు. ఒక టైం వస్తుంది నీకు, నీ కన్నీళ్ళు వ్యర్థం కావు, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు, నువ్వు పెట్టిన మొర్ర వ్యర్థం కాదు. పట్టు విడవక, ఇసుకక, గోజాడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడా అని. దేవుని స్తోత్రం కలుగునగాక. మన సంఘాల్లోనే ఒక బ్రదర్ మన దగ్గర రక్షణ పొందాడు. అతనికి పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే చాలామంది రకరకాలుగా మాట్లాడి అతన్ని కొంచెం నొప్పించినట్టుగా మాట్లాడారు. అతను ఒకసారి నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు. ఇట్లాంటి పరిస్థితి ఉందన్న, నాకు పిల్లలు లేరని నాకు బాధ కాదు, కానీ ముందు ఇల్లనే మాటలకు నేను బాధపడుతున్నాను.
ఇది అని అంటే నేను అతనికి ఒక మాట చెప్పా, అయ్యా గర్భఫలం ఇచ్చేది దేవుడు, పిల్లల్ని ఇచ్చేది దేవుడు, ఇచ్చేంత వరకు మనం కనిపెట్టడమే. ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు, నేను ప్రార్థన చేస్తాను కనిపెట్టు అన్న. అతనేమనుకున్నాడంటే, అన్నకి చెప్పాను, అన్న ప్రార్థన చేస్తే తొందరలోనే కార్యం జరిగిద్ది అనుకున్నాడు. జరగల. సంవత్సరం దాటిపోయింది, జరగల. 2వ సంవత్సరం దాటిపోయింది, జరగల. మధ్యలో గుర్తు చేస్తుంటాడు నాకు, అన్న ప్రార్థన చేస్తున్నామని. చేస్తూనే ఉన్నాను. మీరు ఏదైనా ఒక విన్నపం నాకు చెప్పినప్పుడు మీరు మర్చిపోయినా దేవుడు నాకు గుర్తు చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన సేవకుడు నేను. మీరు మర్చిపోయినా నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు పలానా వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి, పలానా విన్నపం కొరకు ప్రార్థన చేయి అని దేవుడు గుర్తు చేసి బాధ్యతగా చేయిస్తాడు. అందుకని మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీరు ప్రార్థనా విన్నపాలు చెప్పకపోయినా నేను నైట్ ప్రార్థనలో కూర్చున్నప్పుడు మీ విషయాలన్నీ నాకు తెలియపరుస్తాడు. అందుకని ఎవరైనా అన్న చేస్తున్నాడా లేదా అని డౌట్ పడాల్సిన అక్కర్లేదు. దాని స్తోత్రం కలుగునగాక. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 2వ సంవత్సరం అయింది. మళ్ళీ నా మొహంకి వెళ్ళి చూసి ఒకసారి నోటితో చెప్పాడు, ఈసారి ముఖంతో చెప్తున్నాడు. ఎట్లా అంటున్నాడు, 2, 3 కార్యాలు జరగట్లా. చెప్పా కనిపెట్టు కనిపెట్టు కనిపెట్టు. 3 ఏండ్లైంది, 4 ఏండ్లైంది, 5 ఏండ్లైంది, 7 ఏండ్లైంది, ఇంకా జరగల. అతను ఇక జరగదులేనా, ఇక జరగలేనా. నిరుత్సాహపడద్దు, దేవుడు కార్యం చేసేంత వరకు కనిపెట్టు. నిజంగా దేవుని సన్నిధికి వచ్చి అప్పటికప్పుడు అడావుడి చేసే వాళ్ళందరూ స్వార్థపరులే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నాకు బాగాలేదయ్యా అని చెబుతాం. బాగానే డాక్టర్ గారు రేపటికల్లా తగ్గిపోద్దండి, ఈ మందులు వాడిన వెంటనే నాకు తగ్గిపోద్దా అని డేరుగా అడగగలరా ఎవరైనా? ఎవరు అడగలేరు. ఎందుకని? ఆయన అంటాడు, ఆగవయ్యా, ముందు వాడు చూడు. ఇదే సమాధానంగా డాక్టర్ దగ్గర నుండి వచ్చేది. గ్యారంటీ ఇస్తాడా? వారంటీ ఇస్తాడా? ఎవడో చూడు, ఇదిగో ముందు ఇదిగో ఈ టాబ్లెట్లు వాడి చూడు, ఇవి కాకపోతే ఇంకో టాబ్లెట్లు ఇస్తానే ఉంటా, నువ్వు వాడుతానే ఉండు, డబ్బులు ఇస్తానే ఉండు. దాని స్తోత్ర జరగో. అలాగే దేవుని దగ్గర కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. దేవునికి మనము అప్లికేషన్ పెట్టాం, ఎదురు చూడాలి. ఇప్పుడు ఈ సహోదరుడి జీవితంలో 7 ఏండ్లయింది, 8 ఏండ్లయింది, జరగల. అతను డౌట్ పడుతున్నాడు, అన్న నా కోసం ప్రార్థన చేయట్లేదేమోనా. నేను చేస్తూనే ఉన్నా. దేవుడు చెప్తున్నాడు, వెయిట్ 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 ఫర్ దట్, దాని కొరకు ఎదురు చూడు అని నాకు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. దాని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయంగా 9వ సంవత్సరం వచ్చింది, అయినా జరగట్లా. 10వ సంవత్సరం వచ్చింది, జరగట్లా. 11వ సంవత్సరం వచ్చింది, ఫోన్ చేశాడు. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పాడు. 11వ సంవత్సరం వచ్చి, అన్నా ఇది సమస్య అని చెప్పాడు. హాస్పిటల్కి వెళ్ళాం, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. గట్టిగా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారండి వీళ్ళు? 11 సంవత్సరాలు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పుట్టారు నిన్న. దాని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. కార్యములు చేసే దేవుడు అయితే పాస్టర్ గారిని తొందర పెడితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? కార్యాలు చేసేది ఎవరో? 11వ సంవత్సరంలో కార్యం జరిగింది. నా ప్రియమైన బిడ్డలారా, ముందు బాబునిచ్చాడు, ఇటీవల ఇంకో పాప. ఇక దేవుడు కార్యము చేయదలిస్తే దాన్ని ఎవడైనా ఆపగలడా? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 11 సంవత్సరాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఏదో ఒక రోజు మేలు జరిగే రోజు నీకు ఉంది. నీ జీవితంలో నీ చీకటి తొలగిపోయి వెలుగు కలిగే రోజు ఒక రోజు ఉంది. నీ అవమానాలు నిందలు తొలగిపోయి గొప్ప ఘనత పేరు ప్రఖ్యాతులు కలిగే రోజు ఒక రోజు ఉంది. స్థితిని బట్టి గతిని బట్టి బాధపడొద్దు, ఎదురు చూడు. అప్పటిదాకా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఈ సహోదరుడికి చెప్పాను, నువ్వు ఒక మంచి విశ్వాసం అని ఏరియాల పేరు. ఎక్కడ నువ్వు లోపం కలిగి ఉండొద్దు, ఎక్కడ భక్తి విషయంలో అశ్రద్ధ కలిగి ఉండకూడదు.
దేవుడు కరుణించేంత వరకు కనిపెడుతూనే ఉండని చెబితే పాప నమ్మకంగా శనివారం ఆదివారం శుద్ధీకరణ కూడా 3 రోజులు ఉపవాసాలు ఉంటాడు. తర్వాత అందరికంటే ముందు ఒక బాధ్యత కలిగి ఉండేవాడు. కానీ అంత నమ్మకంగా ఉన్న అతనికి దేవుడు అన్యాయం చేశాడా? కొన్ని సందర్భాల్లో అలా చేస్తే కానీ నేను భక్తిగా ఉంటా, అలా చేస్తే కానీ నమ్మకంగా ఉంటా, నువ్వు పనికిరావు దేవుడి దగ్గర, నువ్వు పనికిరావు. అంటే ఆయన చేస్తే నువ్వు నమ్మకంగా ఉంటావా? చెయ్యకపోయినా నమ్మకంగా ఉండాలి. ఆమేన్. చెయ్యకపోయినా నీతిగా ఉండాలి, చెయ్యకపోయినా యథార్థంగా ఉండాలి. దేవుడిని అవసరానికి వాడుకునే వాళ్ళు అసలు పనికే రారు దేవుడికి. నమ్మకమైన వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి కనిపెడుతున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. 11 సంవత్సరాలు కనిపెట్టాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. ఇంకో సహోదరు జీవితంలో ఇంకొక అద్భుతం జరిగింది. ఒకరోజు నాకు గుంటూరు నుండి ఫోన్ వచ్చింది. ఎక్కడి నుండి? గుంటూరు నుండి. ఒక హాస్పిటల్లో ఉండి ఒక సహోదరి బోర్ని ఏడుస్తూ, అన్నా ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది అన్నది. నేను ప్రార్థన చేశాను. ఏదైనా హాస్పిటల్లో కూడా దైవచిత్తం లేకుండా తొందరగా వెళ్ళను నేను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ఆమె సావు బ్రతుకుల మధ్యలో ఉంది, నువ్వు వెళ్ళు ప్రార్థన చేయి, నేను ఆమెను బ్రతికిస్తానని దేవుడు ఇక్కడ మాట ఇచ్చాడు. నేను వెంటనే బైక్ వేసుకుని వెళ్ళిపోయాను. ఎక్కడ? కాకాని రోడ్లో ఒక హాస్పిటల్లో భయంకరమైన పరిస్థితిలో ఉంది. పరిస్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి అలా నిలబడగానే వాళ్ళ భర్త వచ్చి గట్టిగా చేతులు పట్టుకొని ఏడ్చాడు. భయంకరమైన జబ్బు. ఆ డాక్టర్లు ఏదో చెప్పారంట, ఇది పరిస్థితి ఎట్లా అని. అయితే ఏం జరిగిందంటే, ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తానని నాకు చెప్పాడు దేవుడు. ఆమెకు నేను ఎంత చెప్పినా కూడా ఎక్కట్లా, మైండ్ ఎక్కట్లా. భర్తను శోధిస్తుంది. ఈ హాస్పిటల్ కాదు, హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళు, తర్వాత అక్కడ తీసుకెళ్ళానంటే వాడు చాలా పేదవాడు, చాలా భేదవాడు. అప్రీతిని పెట్టారా, అతని జీవితంలో కనీసము 1,000 రూపాయలు కూడా స్టాక్ లేవు, డబ్బు. అలాంటి వాడిని హైదరాబాద్ తీసుకెళ్ళాలంటే టెస్ట్లకే 5 లక్షలు ఆమెకు వచ్చిన జబ్బుకి. ఇక లాస్ట్గా నేను భర్తకు చెప్పాను, నువ్వన్నా నమ్ముతున్నావా? మీ భార్యకి నమ్మకం లేదన్నా. నమ్ముతున్నాను అయ్యా, ఇంకా నమ్మాలి, ఇక తప్పదు, మాకు ఇంకేరే దారి లేదు, ఎడు చూడలేం, ఇది పరిస్థితి అని చెబితే, ఇక అప్రియదేని బిడ్డలా నేను ఆమెకు ఒక చిన్న సలహా ఇచ్చా. అమ్మా, నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా, నీ భర్తకు నమ్మకం ఉంది, నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకో. నేను అక్కడ ప్రార్థన చేస్తా, నువ్వు ఎక్కడ హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేసుకో అంటే ప్రార్థన చేసుకుంటుంది. కానీ దేవుడి మీద నమ్మకం లేదు ఆమెకి, దేవుడి మీద నమ్మకం లేదు. ఈ డాక్టర్లు అన్నారు, ఇంకెందుకు అవి తీసుకెళ్ళు, ఇంక చచ్చిపోద్ది, అట్లా ఇట్లా పరిస్థితి, ఇక్కడ మీకు ఈ బిల్లులు అన్నీ ఎక్కువైపోతున్నాయి, హాస్పిటల్ బిల్లులు, అది ఇది అని చెప్పినప్పుడు భర్త నాకు ఫోన్ చేశాడు. నేను చెప్పాను, అక్కడ తీసుకురా, పేరు ఇచ్చారు అన్న. దాని స్తోత్ర. తీసుకొచ్చిన తర్వాత దగ్గర 2 నెలలు ఇక్కడ ఉన్నారండి పెరిచర్లో. ఈ 2 నెలలు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నా, ఉదయం సాయంత్రం. ఇక నేను అక్కడ ఇక్కడ మీటింగ్లకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న సేవకులు ప్రార్థన చేస్తుండేవాళ్ళు. చెప్పాను, ఇక దేవుడే నీకు దిక్కు, ఇంకేరే దారి లేదు. ఈ 2 నెలల తర్వాత, అంతకుముందు ప్రాబ్లం ఏంటంటే ఆ నరాలన్నీ కుళ్ళిపోతున్నాయి, ఈ కాళ్ళకి నరాలు అవి అని కుళ్ళిపోతూ ఓ భయంకరమైనటువంటి నొప్పులు, బాధ. దాని స్తోత్రం. ఎప్పుడైతే ఇక ఇక్కడికి వచ్చి అట్లా ప్రార్థనలో ఉంచామో, ఆమెలో ఉన్నటువంటి ఒక దురాత్మ బయటికి వెళ్ళిపోయింది, ఒక దయ్యం బయటికి వెళ్ళిపోయింది. దాని స్తోత్రం కలుగునగాక. ఇక ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆమె జీవితంలో ఎదురు చూసే మనసు లేదు, తొందర పెడతా ఉంది. బాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, గట్టి చేయండి పాస్టర్ గారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఇక రకరకాలుగా మాట్లాడుతూ ఉంది. వెయిట్, ఎదురు చూడు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమె కాలుని చెయ్యిలని అన్నిటినీ ముట్టుకొని బాగు చేస్తున్నట్టు కల వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇక ఈ మాట చెప్పిన వెంటనే ఆమె మంచంలో పడుకొని ఎవరైనా పట్టుకుంటే తప్ప అటు ఇటు కదలలేదు. అలాంటి సమయంలో ఈ ప్రార్థన చేయటం వలన చిన్నగా లేవటం, అటు ఇటు తిరగటం ప్రారంభించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే,
కొంచెం ఆ కాళ్ళకి శక్తికి, ఆ చేతులకి బలం వచ్చేసింది. చిన్నగా అటు ఇటు తిరగటం కొద్దిగా హుషారు వచ్చేసింది. నా ప్రియమైన బిడ్డలారా, ఈ 2 నెలలు కనిపెట్టిన ఈవిడికి 2-3 రోజుల్లోనే కార్యం జరిగిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ ఒక 8-9 సంవత్సరాలు అయి ఉంటుంది ఆమె బాగుపడి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు సేవకులు ప్రార్థన చేస్తున్నా కనిపెట్టకపోతే కార్యాలు జరగవు. ఎదురు చూడాలి. ఆ సహోదరుడి జీవితంలో ఎన్ని సంవత్సరాలు? 11-12 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఈ సహోదరి జీవితంలో దగ్గర 2 నెలలు దేవుని దగ్గర ఎదురు చూడాల్సి వచ్చింది. నమ్మిన వాళ్ళని, కనిపెట్టిన వాళ్ళని దేవుడు సిగ్గుపరచలేదు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనిపెట్టిన వాళ్ళని ఏం చేయలేదు దేవుడు. 25వ కీర్తన ఒకసారి చదువుతారా? దాని స్తోత్రం కలుగును గాక. 25వ కీర్తనలో నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది. 25:3 వాక్యం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గునందడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎవడు సిగ్గునందడు? కనిపెట్టాలి, ఎదురు చూడాలి. మానవ ఆలోచనలతో మీరు తొందరపడ్డారా, దేవుడికి దూరం అయిపోతారు. దేవుడు చేస్తాడులే, ఇక పూర్తిగా దేవునికి అప్పగించేసి ఎదురు చూడండి. ఎంతమంది అలా అనుకుంటున్నారు? దేవునికి అప్పగించి దేవుని సన్నిధిలో నేను ఎదురు చూడాలనుకుంటున్నాను. నువ్వు కానీ తొందరపడ్డావా, నీకేదో ఒక రోగం వచ్చింది, ఏదో ఒక సమస్య వస్తుంది. బైబిల్ వాక్యంలో ఏమని రాయబడిందంటే, తొందరపడువాడు దారి తప్పును. తొందరపడేవాడు ఏం అవుతాడు? దారి తప్పుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదైనా ఏమైనా నీ చిత్తమే అని పరిపూర్ణముగా దేవుని కార్యాల కొరకు మనము కనిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి మనస్సు మనకి లేకపోతే మనము దేవుని కార్యాలని పొందలేం. బైబిల్లో హబక్కూకు గ్రంథం తీయండి. అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడు కొన్ని సందర్భాలలో ఆలస్యము చేసినను మనమంట ఓపికతో ఎదురు చూడాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను ఏం చేయాలంటే చెప్పండి. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టే మనసు ఉంటుంది చాలామందికి. తొందర, ఇప్పుడే జరగాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే గొప్ప కార్యాలు జరుగుతాయని అంతే. అయితే అప్పుడు దాకేం చేయాలి? ఒకసారి ప్రార్థన చేసుకున్నాను, ఇక సైలెంట్గా చేతులు ముడుచుకొని కూర్చుందామంటే కుదరదు. ఆయన కనికరించేంత వరకు కనిపెడుతూనే ఉండాలి. మరలా మాట మాటకి ప్రార్థన చేస్తూనే ఉండాలి. మరలా అడుగుతూనే ఉండాలి. మాట మాటకి ఆయన అంటే ప్రభు గుర్తొచ్చినప్పుడల్లా నీ కళ్ళలో కన్నీళ్లు కారాలి. ప్రభు గుర్తొచ్చినప్పుడల్లా నీ విన్నపం చెప్పుకునే విధంగా ఉండాలి. నువ్వు ఏదో ఒకసారి చేశాను అయిపోయింది ఏం జరగలేదు అనకూడదు. మాటకి ఆయనకి విసుగు రావాలి. ఆయన కరుణించేంత వరకు కీర్తనల గ్రంథంలో రాయబడింది కదా, ఆయన మనల్ని కరుణించేంత వరకు మన కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని కరుణించేంత వరకు 123వ కీర్తన 2వ వాక్యంలో రాయబడింది, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా ఎప్పుడు దాకంట కరుణించేంత వరకు. ఒకసారి చేసుకున్న అయిపోయింది అనుకో మాకండి, ఇసుక చేస్తూనే ఉండాలి ప్రార్థన. దాని స్తోత్ర.
విసుకగా చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. కార్యం జరిగిన తర్వాత ఇంకా ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉండాలి. కొంతమంది కార్యాలు జరిగేంత వరకు ఒక వేషం ఉంటుంది, కార్యం జరిగిన తర్వాత ఇంకొక వేషం. మళ్ళీ పడిద్ది ఇలా బడితి పూజ, మరలా పడిద్ది బడితి పూజ. దేవుని స్తోత్రం. దేవుడు ఇంత కార్యం చేశాడే, ఇక కృతజ్ఞత కలిగి ఉందామనేది ఉండదు. మరలా పడిద్ది బడితి పూజ, అప్పుడు మళ్ళీ లైన్లోకి వస్తారు. ఇలాంటి వాళ్ళని బైబిల్ వాక్యం చెప్తుంది బుద్ధిహీనులు. ఎవరంట? ఒక లెవెల్లో ఉండదు వాళ్ళ భక్తి, ఓసర వెళ్ళిలాగా మారుతూ ఉంటుంది. కార్యాలు జరుగుతున్నప్పుడు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యా, ఏ యోగ్యత అర్హత లేని నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశావే, ఇక చచ్చిపోయేదాకా నీ పాదాల దగ్గర పడి ఉంటావు ప్రభా, నీకు కృతజ్ఞత కలిగి ఉంటావు ప్రభా అని అనుకుంటారా? అట్లా అనుకోరు. కార్యం జరగగానే మళ్ళీ ప్లేట్ మార్చేస్తారు. వాళ్ళన్నీ మారిపోతాయి. బుద్ధి మారిద్ది, గుణం మారిద్ది, స్వభావం మారిద్ది. ఆల్ ఈజ్ చేంజ్, ఆల్ ఈజ్ చేంజ్. అప్పుడు దేవుడు మరలా ఏం చేస్తాడంటే ఇలాంటి వాళ్ళకి మరలా గుర్తు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర లేటుగా మనం కనిపెడతాం. లేటుగా కార్యాలు జరిగినప్పుడు చచ్చిపోయేదా కృతజ్ఞత కలిగి ఉండాలి. మరలా మన జీవితంలో ఏ తీర్మానాలు మారకూడదు, ఏ విధమైనటువంటి క్రమాలు మారకూడదు, భక్తి మారకూడదు, స్వభావం మారకూడదు, ఏది మారకూడదు. మరలా మారిందా ఎంతకంటే ఇంకా పెద్ద సమస్య ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు కార్యాలు చేస్తాడు. కొంచెం ఆలస్యంగా వచ్చినను దాని కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టాలి. దేవుడు కనికరించేంత వరకు మన కనులు ఆయన వైపు చూచుచున్నవి. అయితే కొన్ని సందర్భాలలో మన శరీరానికి అవసరమైనటువంటి కార్యాల కొరకు మనం కనిపెడతాం. అయితే కొన్ని సందర్భాలు ఆత్మ సంబంధంగా మనం కనిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అవి చెప్పి నేను ముగిస్తా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. మారు మనసు పొందిన భక్తులారా, రక్షణ పొందిన భక్తులారా, మీరు కొన్నిటి కొరకు కనిపెట్టాలి. అవి ఆత్మ సంబంధమైనవి, అర్థం చేసుకోండి. ఆత్మ సంబంధమైన వాటి కొరకు కనిపెట్టాలి. భౌతికమైన వాటి కొరకు ఆరోగ్యం కావాలి, కనిపెట్టు. ఏదైనా సమృద్ధిగా బ్రతకాలి, ధనం కావాలి, కనిపెడతావు, కార్యాలు జరగవచ్చు. ఇప్పుడు అన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు దేని కొరకు కనిపెట్టాలి తెలుసా? కొన్ని ఆత్మ సంబంధమైన కార్యాలు ఉన్నాయి, వాటి కొరకు కనిపెట్టాలి. ఈ భౌతిక సంబంధమైనవి పొంది ఇక ఇవి సాల్లే, ఇక వీటిలో నా జీవితం కొనసాగాలంటే కుదరదు. ఎందుకని? ఈ జీవితం శాశ్వతం కాదు కదా, ఈ జీవితం ఎప్పుడు రాలిపోతే తెలియదు కదా. ఈ జీవితంలో ఉన్న ఈ ఆత్మ ఏదో ఒక దినాన దేవుని దగ్గరికి వెళ్ళవలసి ఉంది కదా. అందుకని భౌతిక సంబంధమైన వాటి కొరకు ఎంత ప్రాముఖ్యతనిచ్చావో ఆత్మ సంబంధమైన వాటి కొరకు కూడా అంత ప్రాముఖ్యతనివ్వాలి. అందుకని దేవుని బిడలో ఆత్మ సంబంధమైనవి కూడా కొన్ని కనిపెట్టాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చదవండి. దేవుని స్తోత్రం కలుగునగాక. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది? 1:4 చదవండి. ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించెనో, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. దేని కొరకు కనిపెట్టాలంట? వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఏంటి వాగ్దానం? పరిశుద్ధాత్మ శక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మారు మనసు పొందిన వారు రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మను పొందాలి. మీరు బాప్తిసాలు పొంది ఎన్ని సంవత్సరాలైంది? యేసు ప్రభువారు బాప్తిసం పొందిన వెంటనే పావురు రూపంలో దేవుని ఆత్మ దిగి వచ్చిందని లేఖనం సెలవిస్తుంది. బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందట. ఇన్ని సంవత్సరాలైనా మీరు పరిశుద్ధాత్మను పొందారా? ఒక ప్రశ్న వేసుకోండి. పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందకపోతే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. పరిశుద్ధాత్మ సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ మనకు ధైర్యం కలుగు చేస్తుంది.
పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావమునిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని పోలికగా సారూప్యంలోనికి మారుస్తుంది. చాలామంది ఇదిగో ఈ బాప్తిస్మం పొంది బాప్తిస్తాలతో సరిపెట్టుకుంటున్నారు, కానీ ఏ రోజైనా అయ్యా నాకు పరిశుద్ధాత్మ కావాలి. ప్రతి శనివారం ఇక్కడ పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవడం జరుగుతుంది. కొంతమంది వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. అన్య భాషలనే గుర్తుతో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందాలి. ఆత్మ సంబంధంగా మనం దేని కొరకు కనిపెట్టాలంటే నెంబర్ 1 పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. ఏదో ఆదివారం వస్తున్నాను పోతానంటే ఎట్టా? మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ లేకపోతే నా వాడు కాదంటున్నాడు దేవుడు. రోమాపత్రిక 8:9 8వ అధ్యాయం 9 అంటున్నాడు, ఆత్మ లేనివాడు ఆయన వాడు. బాప్తిసం పొంది 5 ఏండ్లైనా 10 ఏండ్లైనా ఇంకా దేవుని ఆత్మ ఎందుకు పొందలేదు? నువ్వు పరిశుద్ధాత్మ ఎందుకు దిగడం లేదు? సండే క్రైస్తవులాగుంటారా, మండే క్రైస్తవులాగుంటారా? సండే అంటే ఒక ఆదివారం వచ్చిపోయేవాళ్ళు పనికేరారు వీళ్ళు అసలుకి. మండే క్రైస్తవులుగా ఉండాలి. ఇంటి దగ్గర ఉన్న, మందిరంలో ఉన్న, ఎక్కడ ఉన్నా ఆత్మపూర్ణులై అన్య భాషలతో మాట్లాడుతూ ఆత్మశక్తితో నింపబడే వాళ్ళు కావాలి. హాజరేపించుకునే వాళ్ళు పనికిరారు దేవుడికి. మీరు అనుకోవచ్చు ఈరోజు జెర్మియా పాస్టర్ గారు ఇంత ఘాటుగా చెప్తున్నాడు, ఏంటి బోధ అని. ఈరోజు మీకు అర్థం కాదు, రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమైంది నేను చెప్పే మాట. ఈరోజు మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు. పరిశుద్ధాత్మ కంపల్సరిగా పొందాల్సిందే. పరిశుద్ధాత్మతో అందరు నింపబడాల్సిందే. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. హల్లెలూయా. పేతురు పరిశుద్ధాత్మ కూటమి ఏర్పాటు చేసి అందరి మీద చేతులు పెట్టాడు. బాప్తిసాలు ఇచ్చిన తర్వాత అందరికి పరిశుద్ధాత్మ వచ్చింది. గారడి సీమోనికి పరిశుద్ధాత్మ రాలేదంట. కారణం ఏంటి? అతని హృదయం దేవుని ఎదుట సరిలేదని వాక్యం చెప్తుంది. ఎక్కువగా దేవుని బిడ్డలు అన్య భాషలతో మాట్లాడాలి. ఆత్మ పూర్ణులై ఈ భౌతిక సంబంధమైన శరీర క్రియలను, అలాగే శరీరాశల, నేత్రాశలని, జీవపు డంబాన్ని ఆత్మచేత చంపాలి. ఆత్మచేత చంపాలి. అప్పుడు మాత్రమే మనం బ్రతుకుతామని వాక్యం చెప్తుంది. దాని స్తోత్రం కలుగునగాక. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ కొరకు అడగండి. పరిశుద్ధాత్మ కావాలయ్యా అని కనిపెట్టండి. అయ్యా ఇన్ని సంవత్సరాలైంది నేను ఆత్మ ఎందుకు పొందలేకపోతున్నా? ఆ గారడి సీమోన్ లాగా నా హృదయం ఏమన్నా సరైంది కాదా? నా హృదయం సరిగా లేదా? నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా? నాలో ఏమైనా దోషాలు ఉన్నాయా? గత రాత్రి చెప్పాను నేను 2 రకాల ప్రార్థనలో, పరిశుద్ధుల ప్రార్థనలో, పాపుల ప్రార్థనలు అని రాత్రి చెప్పాను. ఎంతమంది అన్నారు రాత్రి? గట్టిగా చెప్పండి. పరిశుద్ధుల ప్రార్థనలు, పాపుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలేమో భౌతికమైన కార్యాల కొరకు కనిపెట్టక ఆత్మ సంబంధంగా దేవునికి ఇష్టమయ్యే విన్నపాలనే ఎక్కువగా వాళ్ళు కోరుకుంటారు. పాపులు ఏ కాడికి దేవుణ్ణి వాడుకోవాలని విధానంలో వారు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, ఇది కావాలయ్యా, ఇది కావాలయ్యా. ఈ పాపుల ప్రార్థనలో దాని స్తోత్రం కలుగున గాక. తన్నడుగు వారికి దేవుడు పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభు మరణించక ముందు ఒక మాట చెప్పాడు. ఏమని? నేను తండ్రి వలన వాగ్దానం పొందాను, దాని కొరకు మీరు కనిపెట్టండి. యెరూషలేమును ఎడవక కనిపెట్టండి అంటే 10 రోజులు ఉపవాసాలు ఉండి కనిపెట్టారంట. అన్నయ్య పరిశుద్ధాత్మ కూటానికి కూడా వస్తాను, నాకు ఆత్మ రావట్లేదు ఏంది అన్నయ్య అనుకోవచ్చు మీరు. ఒకసారి వస్తే వస్తుందా పరిశుద్ధాత్మ? కనిపెట్టాలిగా. కనిపెట్టడం అంటే ఏంటి? ఒక బస్సు కోసం సెంటర్లో కనిపెడతావు, ఒక రైలు కోసం స్టేషన్లో కనిపెడతావు. విత్తనాలు విత్తిన రైతు పంట కోసం కనిపెడతాడు. అప్పటికప్పుడే జరిగిద్దా? గర్భం వచ్చిన స్త్రీ బిడ్డ కొరకు కనిపెట్టిద్ది. రాత్రి అంతా వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నవాడు వేకువ కోసం కనిపెడతాడు. అలాగే ఎగ్జామ్ రాసిన వాడు పరీక్షల కొరకు కనిపెడతాడు. మనము దేవుని ఆత్మ కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలి. కనిపెట్టాలి. అది ఒక్కసారి హడావుడిగా జరిగే క్రియ కాదు. నీలో సంపూర్ణమైన పరిశుద్ధత కలిగినప్పుడు, దేవుని యందు బలమైన విశ్వాసం నీకున్నప్పుడు, నువ్వు విధేయత చూపినప్పుడు, అప్పుడు మాత్రమే ఈ పరిశుద్ధాత్మని నువ్వు పొందగలవు. నెంబర్ 1 పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. తొలకరి వర్షం కురిసింది, ఇది కడవరి వర్షం. తొలకరి వర్షం, కడవరి వర్షం, రైన్ సీజన్.
రైన్ సీజన్, సమ్మర్ సీజన్, అలాగే మంచు కాలం అంటే చూసారా, ఇంటర్ సీజన్, వింటర్ సీజన్, రైన్ సీజన్, సమ్మర్ సీజన్. రైన్ సీజన్లో వర్షాకాలంలో తొలకరి వర్షం, కడవరి వర్షం రెండు ఉంటాయి. తొలకరి వర్షం అంటే ప్రారంభంలో వచ్చే వర్షాలు, కడవరి వర్షం అంటే ఇక ఆ వర్షాలతో ఇక వర్షాలు రావు. పరిశుద్ధాత్మ కూడా వర్షానికి పోల్చబడింది. ప్రారంభంలో పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి ఆ వర్షాన్ని కురిపించాడు. అలాగే ఈ కడవరి కాలములో మరొకసారి ఆయన కడవరి వర్షాన్ని కుమ్మరించాడు. అందుకని అంత్య దినాలలో అందరూ తప్పక ఆత్మ కొరకు కనిపెట్టాలి, ఆత్మతో నింపబడాలి, అభిషేకించబడాలి. శరీర క్రియలను చంపాలంటే ఆత్మ కావాలి. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలలో ఇంకా శరీర క్రియలు ఎందుకు చావట్లా? మందిరాలకు వెళ్తున్న ఆ గుణాలు ఎందుకు చావట్లా? ఆ స్వభావం ఎందుకు చావట్లా? తొందరపడి ఒక మాట మాట్లాడాలంటే ఎంత భయం వస్తుందో, ఒక్క చెడు ఆలోచించాలంటే ఎంత బాధ కలిగిద్దో. అమ్మో, రేపు దేవుని ఎదుట నిలబడాలని ఈ దైవ భయము ఎందుకు కలగట్లేదంటే వారు ఇంకా ఆత్మతో నింపబడలేదో. ఒక చెడు చూపు చూడాలంటే భయం, చెడుగా ఆలోచించాలంటే భయం. పరిశుద్ధాత్మ పొందితే ఈ భయం కలిగిద్ది. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో నీకు అన్నీ మంచి చేస్తాడు. ఎంతమంది నమ్ముతారు? లేట్ అయినా నీకు మంచి చేస్తాడు, నీకు చెడు చేయడు దేవుడు. ఎందుకంటే పిల్లల జ్ఞానం వేరు, పెద్దోళ్ళ జ్ఞానం వేరు కదా. పిల్లల ఆలోచనలు వేరు, పెద్దోళ్ళ ఆలోచనలు వేరు. అయితే మనం కనిపెట్టాల్సింది ఈ భౌతికమైన వాటి కొరకు కాదు, మనం కనిపెట్టాల్సింది ఇదిగో ఆత్మ సంబంధమైన వాటి కొరకు. దాని స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. రెండోది దేవుని రాకడ కొరకు కనిపెట్టాలంట. దేని కొరకు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన రెండో పత్రిక 3:12 రాయబడింది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు, దానిని ఆశతో ఆపేక్షించొచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఏమని రాయబడింది ఇక్కడ? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు. నాకు ఒక ఆశ వస్తుంది. ఏంటో తెలుసా? నేను మొన్న కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా. నేను మీటింగ్కి వెళ్తున్నా, ప్రభా నీ రాకడ ఇక్కడే అయితే ఓకే, ఎక్కడి నుండి ఇటు నుండి తీసుకెళ్ళిపో, ఇక వెనక ఆలోచన లేదు. హల్లెలూయా. మీ అందరూ చెప్తున్నా, వెనక ఆలోచన లేదు. భర్తవైన నీవు దేవుని కొరకు కనిపెట్టు. భార్య సిద్ధపడితే సిద్ధపడింది, లేకపోతే లేదు. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి ప్రార్థన వారిదే, ఎవరి ఆత్మీయత వారిదే. తల్లి, తండ్రి, భార్య, బిడ్డల బంధాలు ఇక్కడే. రేపు ఈ దేహంలోని ఆత్మ ఎగిరిపోయిందా, ఇక ఎవరితో సంబంధం లేదు, తీసుకెళ్ళి బంధంలో పడేస్తారు. ఇక్కడే ఈ బంధాలన్నీ. అందుకని నాకేం ఆశ వస్తుందంటే, అయ్యా నేను కారులో వెళ్తున్నా, ఒకవేళ నీ రాకడా ఇప్పుడే అయితే కారులో నుండి ఎత్తబడాలి. ఆమేన్. ఒకవేళ స్టేజ్ మీద నేను వాక్యం చెప్తూ ఉంటా, ఒకవేళ నీ రాకడా అక్కడైతే అక్కడి నుండి ఎత్తబడాలి. నాకు వెనక పీకులు లేకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. నేను వెనక ఏ బంధాల మీద నాకు ఆలోచనలు ఉండకూడదు. నాకున్న ఒకే ఒక్క బంధం నీవు. ఈ లోక బంధాలని శాశ్వతమైనవి కాదు. నేను వెళ్తున్న మార్గంలో నన్ను వెంబడించే వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా నిరీక్షణ కలుగు చేయి, వాళ్ళకి ఆ విధమైన విశ్వాసం కలుగు చేయి. ఎవరి కొరకు నేను కనిపెట్టకూడదు, ఎవరి కొరకు నేను ఆలోచించకూడదు. నా ఆలోచన అంతా నీవై ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. నేను చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది, లోతు భార్య. అయ్యో నా భార్య ఎట్ట అయిపోయిందని లోతు వెనక్కి తిరిగితే ఏమయ్యేవాడు? తను కూడా ఉప్పు స్తంభం అయిపోయేవాడు. దేవుడు ముందే చెప్పాడు వెనక్కి తిరగొద్దని. వెనక పీకుళ్ళు వద్దండి మనకి, వెనక పీకుళ్ళు వద్దు. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి పవిత్రత వాళ్ళదే. కాకపోతే ఈ భూమి మీద బంధాలు కొంచెం, ఈ బంధాలని బాధ్యతలు ఇవి నెరవేరుస్తాం. కానీ భక్తి విషయంలో మాత్రం అర్థమైందా? వాళ్ళు ప్రార్థన చేసుకుంటే, అంటే భార్య ప్రార్థన చేస్తే భర్త అయిన నేను చేసుకుంటా, లేకపోతే భర్త అయిన ఆయన చేస్తే భార్య అయిన నేను చేసుకుంటా అని ఇట్లా వంతులు పెట్టుకునే భక్తి అసలు పనికిరాదు దేవుడి దగ్గర. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏం తెలీదా నీకు? ఏం తెలీదా? బాప్తిసాలు పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? రోజు వాక్యముని నేర్చుకుంటున్నావు? నీ కోసం ఆలోచిస్తే నీ భర్త బలహీనుడు అయిపోతాడు.
నీ కోసం ఆలోచిస్తే నీ భార్య బలహీనరాలు అయిపోద్ది. ఒకరి గురించి ఒకరు ఆలోచించే రోజులు కావివి. ఎవరికి వారే సిద్ధపడాలి. వాక్యం చెప్తుంది అక్కడ, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు. నీ ప్రార్థనకి వెళ్తున్నా, వస్తావా? వస్తేరా. రాను. రాకపోతే పో, నేను వెళ్ళిపోతున్నా. నేను వాక్యం చెప్పడానికి వెళ్తున్నా, వస్తావా? రా. వస్తానంటే రాను. అది కుండిపో. దేవుని స్తోత్రం. నువ్వు వస్తే నేను వెళ్తానా? నువ్వు రాకపోతే నీ ప్రార్థన చేసుకోనా? నువ్వు రాకపోతే నాకు భక్తి లేదా? నాదే. కేవలం బాధ్యత మాత్రమే నీ విషయంలో నేను నెరవేరుస్తున్నా. మిగతా విషయాలతో నీకు నాకు సంబంధం లేదు. ఇలాంటి విధానంలో నేను రోజు ప్రార్థన చేసుకొని ఈ విధానంలో నేను వెళ్తుంటా. ఒకరితో సంబంధం పెట్టుకోను. నా దగ్గర చాలామంది సేవకులు ఉన్నారు, ఇంచుమించు 11 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళతో కూడా సంబంధం పెట్టుకొని నేను, వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా అది వాళ్ళ విజ్ఞతకి అప్పగించేస్తా. నా ప్రార్థన నాదే, నా ఉపవాసాలు నావే, నా వాక్య ధ్యానం నాదే, నా దైవ చిత్తం ఎలా జరగబోతుంది, దేవుడు ఏం చేయబోతున్నా వాటి కొరకు కనిపెట్టే విషయంలో నాదే. జస్ట్ అన్న ఏంటి అని అడిగితే వాళ్ళకు కొన్ని సలహాలు చెప్తా. సేవ బాగు చేసుకుంటారా అంట. అప్పగించిన సంఘాలు జాగ్రత్త చూసుకుంటా అంటున్నా. అంతే. నా మాట ఎంతమందికి అర్థమైంది? ఒకరి గురించి పట్టించుకోకూడదు. ఈ రోజుల్లో ప్రభు రాకడ అతి త్వరలో రాబోతుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎందుకు ఇంత వేదంతో నేను చెప్తున్నానంటే, ఇక్కడ దాకా పరిగెత్తిన మనము ఈ చివరి క్షణాల్లో బుద్ధి లేని కన్నికల వలె మన భక్తిని పాడు చేసుకొని విడవబడితే ఎంత ఘోరం అండి. విడవబడుట బహుఘోరం. భక్తిహీనుల కొరకు ఎందుకు ఆలోచిస్తా కూర్చోవాలి? పనికిమాలిన వాళ్ళ కొరకు ఎందుకు ఆలోచిస్తా కూర్చోవాలి? నీ గురించి ఆలోచిస్తా ఉంటే నా మైండ్ పోద్ది. నాకు అది అవసరం లేదు. నేను దేవుని గురించి ఆలోచిస్తా, కార్యాల గురించి ఆలోచిస్తా, భక్తి గురించి ఆలోచిస్తా. అంతే. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు సాగిపోతా. అంతే. హల్లు చెప్పాలి గట్టిగా. ఈరోజున కొంతమంది ఇదిగో ఈ జతల భక్తి, బంధాల భక్తి, నువ్వు ప్రార్థన చేస్తే నేను చేస్తా, నువ్వు ఉపవాసం ఉంటే ఉంటా, నువ్వు చర్చికి వెళ్తే నేను వెళ్తా. అసలు పనికేరారు ఇట్లాంటి వాళ్ళు దేవుడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. వ్యక్తిగతంగా ఉండాలి ప్రార్థన, వ్యక్తిగతంగా ఉండాలి ఉపవాసాలు, వ్యక్తిగతంగా ఉండాలి వాక్య ధ్యానం, వ్యక్తిగతంగా ఉండాలి దేవుని మార్గంలో నడవటం. ఎవరితో సంబంధం ఉండకూడదు. ప్రభువా నువ్వు ముందున్నావు, నీ వెనకాల నేను వస్తున్నా. బైబిల్లో హానోకు గురించి ఏమి రాయబడిందో తెలుసా? హానోకు దేవునితో నడిచాను. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచినప్పుడు భార్యను అడిగాడు, పిల్లల్ని అడిగాడు, అమ్మా మీరు కూడా నాతో నడుస్తారా? మేము రావన్నారు. అయితే నేను దేవునితో నడుస్తున్నాను. హానోకు దేవునితో నడవటం వలన దేవుడు అతన్ని తీసుకొని పోయాడంట. ఆది కాండం చదవండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. భార్య కోఆపరేట్ చేయలేదు, పిల్లలు కోఆపరేట్ చేయలేదు. బైబిల్ వాక్యంలో రాయబడింది 5వ అధ్యాయం 33 ఆది కాండం. హానోకు దినములన్నీ, అదేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. 5:24 ఆది కాండం. హానోకు దేవునితో నడిచెను, తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. అందరు చెప్పండి అన్నమాట. హానోకు ఎవరితో నడిచాడు? చెప్పండి అమ్మా. ఎవరితో నడిచాడు? హానోకు ఈజ్ వాక్ విత్ గాడ్. హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడుస్తున్నాడు. భార్య బిడ్డలు ఎందుకు నడవలా? వాళ్ళు పట్టించుకోవట్లా. అందుకని వాళ్ళ పక్కన పెట్టేశాడు, తను ఒక్కడే సింగల్గా నడిచాడు. అయితే నోవాహు మాత్రం భార్య బిడ్డలతో నడిచాడు దేవుడితో. హల్ చెప్పండి. 6వ అధ్యాయం 8వ వాక్యమా? 9వ వాక్యం. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, నోవాహు కుటుంబంతో దేవునితో నడిచాడు, హానోకు సింగల్గా నడిచాడు. ఎంతమందికి అర్థమైంది మాట? వెనకాల ఎన్ని భారాలన్నీ నెత్తినేసుకున్నావు అనుకో, నడవలేరు. నేను కంభం అనే ప్రాంతంలో సేవ చేసినప్పుడు ఒక అతనికి మైండ్ పోయి ఏడాది చెత్తంతా పెద్ద గోతాలు వేసుకొని మొయ్యలేని భారంతో మోస్తూ ఉంటాడండి పాపం. దగ్గరికి పోయి ఒకరోజు ఏడి పెద్ద ఆయన ఇది అని అంటే ఉరిమురుగు చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉరిమురుగు చూశాడు. ఇట్లా ఏడాది చెత్త, అగ్గిపెట్లు, సిగరెట్ ప్యాకులు, పాన్ బారా ప్యాకులు, హాన్స్ రాజాకైని ప్యాకులు మొత్తం ఏరుకొని ఆ గోతంలో వేసుకుంటాడు.
అట్లాగే ఏడాడి చెత్త అంతా వేసుకొని నువ్వు భక్తి చేయగలవా? ఏడాడ భారాలను నెత్తినేసుకొని నువ్వు భక్తి చేయగలవా? ప్రార్థన చేయాలని బైబిల్ పట్టుకొని మోకాళ్ళు ఉంచడానికి సిద్ధపడి అట్ట వెళ్ళబోతున్నావు. ఈలోపు ఒక ఫోన్ అవుతుంది, అమ్మా ఇదిగో మీ అమ్మాయికి ఎట్ట అయిందంట. ఏడు చేస్తావు ఇక ప్రార్థన? అయ్యా ఇదిగో మీ అబ్బాయికి ఎట్ట అయిందంట. ఏడు చేస్తావు ప్రార్థన? ఇవన్నీ ఆలోచిస్తావు. నీ మైండ్ దొబ్బదా? నువ్వు ఆలోచించాల్సింది దేని గురించి? దేవుని కార్యాల గురించి. అవన్నీ దేవుడికి అప్పగించేయాలి. హల్లెలూయా. ఇస్సాకు అడిగాడు అబ్రహాముని, డాడీ మనం ఇక్కడికి వచ్చాం బలియటానికి, కాల్చడానికి నిప్పు ఉంది, వధించడానికి కత్తి ఉంది, అలాగే కట్టెలు ఉన్నాయి, వధించబడటానికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అవన్నీ ఎందుకురా? అవి ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. ఈరోజు కూడా మీరు కూడా మీ అప్పుల్ని దేవుడే చూసుకుంటాడు, మీ రోగాలను దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. మీ పిల్లల భవిష్యత్తు దేవుడే చూసుకుంటాడు, మీ కుటుంబాన్ని దేవుడే చూసుకుంటాడు. ఆలోచనలు పెట్టుకోమాకండి. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించుకుందామా, ఎలా ఉండాలి, రేపెట్టో ఎల్లుండి ఎట్టో భవిష్యత్తు ఎట్టో ఎన్నో ఆలోచనలు వస్తాయి. పిల్లల పరిస్థితి అట్ట. ఏం కాదు, నీ పిల్లలకి అన్నీ మంచిగా జరుగుతాయి. ఎంతమంది నమ్ముతారు? మంచిగా జరుగుతాయి. నువ్వు మంచిగా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. నువ్వు చెడ్డగా ఉన్నావు, అన్ని చెడ్డ కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. నువ్వు మంచిగా బ్రతుకు, నీకు అన్నీ మంచిగా జరుగుతాయి. ఎందుకని? ఇప్పుడు పొలం ఉంది, కంది ఇత్తనాలు అయితే కంది ఇత్తనాలే, కంది పంటే పండిద్ది. అలాగే పత్తి ఇత్తనాలు అయితే పత్తే వస్తుంది. అలాగే చెడు ఇత్తావా చెడే వస్తుంది, మంచి ఇత్తితే మంచిగా వస్తుంది. నువ్వు మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. నువ్వు మంచిగా లేకపోతే అన్నీ చెడిపోతాయి. అందుకని దేవుని బిడలారా, దేవుని కొరకు మనము ఆయన రాకడ కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చివరిగా యోధా పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. యోధా పత్రిక 1:21. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు. నిత్య జీవార్థమైన 1:21. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు. ఆగండి. యేసుక్రీస్తు కనికరం కొరకు మనకు కనిపెట్టాలంట. ఒకటి ఆత్మ కొరకు కనిపెట్టాలి, రెండోది రాకడ కొరకు కనిపెట్టాలి, మూడోది దేవుని కనికరం కొరకు మనం కనిపెట్టాలంట. ఈరోజు ఏమి ప్రార్థన చేసుకోవాలి? నీ కనికరం నా మీద ఉండునుగాక, నీ కనికరం నా కుటుంబం మీద ఉండునుగాక. ఒకసారి చెప్పండి ఆ మాట మీరందరూ. నీ కనికరం నా భర్త మీద ఉండాలి, నా భార్య మీద ఉండాలి, నా పిల్లల మీద ఉండాలి. నోరు తెరిచి చెప్పండి, అడగండి దేవుణ్ణి. అయ్యా నీ కనికరం నా మీద ఉండాలి ప్రభా, నీ కనికరం ఉండాలి, నీ కటాక్షం ఉండాలి. పొదలో ఉన్నవా నీ కటాక్షం యేషోపు నెత్తి మీదకు దిగింది. నీ కనికరం నా మీద ఉండాలి ప్రభా, నీ కనికరం నా భవిష్యత్తు మీద ఉండాలయ్యా, నీ కనికరం నా ఆత్మీయత మీద ఉండాలి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనికరం ఎంత గొప్పదో తెలుసా? దేవుని కనికరం ఎంత గొప్పదో తెలుసా? ఒక దినాన్ని ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి చచ్చిపోయాడు. చచ్చిపోయిన అబ్బాయిని ఇంట్లో ఉంచుకోరుగా. ఆ తల్లి ఏం చేసిందంటే వాళ్ళని పిలిచి ఆ బిడ్డని సమాధి చేయడానికి తీసుకెళ్తుంది. ఎంతోమంది ఉన్నారు. ఆమె గుండె చెరువైపోయింది, గుండె పగిలిపోయింది. జన స్తోత్రం. ఏడుస్తుంది. ఒక్కగానే ఒక కుమారుడు రాలిపోయేనే అని. భర్త కూడా లేడు ఆమెకి. ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఊరు జనమంతా ఆ శవాన్ని తీసుకొస్తున్నారు. తల్లి ఏడుస్తూ ఉందండి, గుండెలో బాదుకొని. వాళ్ళందరూ చుట్టుపక్కలున్న ఏమాత్రం ప్రయోజనం లేదు. యేసు ప్రభు ఆమెను చూశాడంట. లోకాసు వార్త 7:13 రాయబడింది. ఎవరు రాయబడింది? యేసు ఆమెను చూసి ఆమె మీద కనికరపడి అమ్మా ఏడవద్దు, అమ్మా ఏడవద్దు అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఏడవద్దు అని చెప్పినంత మాత్రాన ఆమె ఏడవకుండా ఆగిద్దా? ఆమె కన్నీళ్ళు ఆగిపోతాయా? ఇప్పుడు ఆమె ఏడుపు మానాలంటే, ఆమె కన్నీళ్ళు ఆగాలంటే ఏం చేయాలి? ప్రభు చచ్చిపోయిన బిడ్డని బ్రతికించాలి. పాడి ఎత్తుకొని పోతున్న వాళ్ళకి మరణానికి ఎదురు నిలబడ్డాడు యేసయ్య. చప్పట్ల కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా. మరణానికి ఎదురు నిలబడ్డాడు. ఆపా, పాడాపు అన్నాడు.
చిన్నవాడా లే పైకి అన్నాడు. వాడిని ముట్టిన వెంటనే అక్కడ ఏమి రాయబడిందంటే నాకు బాగా నచ్చే మాట, ఆమె మీద కనికరపడి అని ఉంటుంది అక్కడ. ఆమె మీద యేసయ్య ఏం పడ్డాడు? కనికరం పడి చనిపోయిన ఆ బిడ్డని బ్రతికించాడంట. దేవుని కనికరం ఎంత గొప్పదంటే చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. రోజు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి అమ్మా. నీ కనికరం నా పిల్లల మీద ఉండాలి ప్రభువా, నీ కనికరం నా మీద ఉండాలి ప్రభువా, నీ కరుణ కటాక్షం లేకపోతే మేము ఎట్ట బ్రతుకుతావు నాయన ఈ భూమి మీద. ఇటు చూసిన వేదన బాధ కష్టాలు కన్నీళ్ళు, నువ్వు కనికరించకపోతే మేము గుడ్డోడు కేకలేస్తున్నాడు చూడండి, దావీదు కుమారుడా నన్ను కనికరించయ్యా కటాక్షించయ్యా అని. దేవుని కనికరం ఎంత గొప్పదంటే పుట్టుగుడ్డివాడు దారి పక్కన కూర్చొని బావురు మడి కేకలేస్తున్నాడు. కేకలేస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆగలేదండి. అంటే వాడు ఉత్తితి కేకలేస్తున్నాడా, నిజంగా హృదయపూర్వకం కేకలేస్తున్నాడని పరీక్షిస్తున్నాడు ప్రభు. ఉత్తితి కేకలేసేవాడు ఏం చేస్తాడు? 2 కేకలేసి ఇక ప్రభు పట్టించుకోకపోతే ఏదో ఈయన దగ్గరికి వెళ్తే కార్యం జరిగిద్దని వచ్చాను కానీ కేకలేసాను కానీ కార్యం జరగలేదు అని సైలెంట్ అయిపోతాడు. కానీ వీడు ఉత్తితి కేకలు కాదు, హృదయపూర్వకమైన కేకలు. నన్ను కటాక్షించయ్యా కరుణించయ్యా అని కేకలేస్తే ప్రభు వారు నిలబడి వాడిని తీసుకొని రండి అన్నాడు. ఆ గుడ్డివాడిని శిష్యులు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ప్రభు అంటున్నాడు, కుమారుడా నీకేం చేయాలని కోరుకుంటున్నావు, నీకేం కావాలని అడిగితే వాడు అంటాడు, శుభదయ చేయ్యా, రాయి తెలియట్లేదు, గుంట తెలియట్లేదు, ముళ్ళు తెలియట్లేదు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి, దేవుని కనికరము గుడ్డివాడికి ఏమిచ్చింది? చూపించింది. దేవుని కనికరం చచ్చిపోయిన బిడ్డని రోజు ప్రార్థన చేస్తే దేవుడు నీ మీద కనికరించడా? కనికరం నీ మీద ఉంచడా? నీ కుటుంబం మీద ఉంచడా? ఎందుకు భయపడతావు? ఎందుకు బాధపడతావు? ఆ పరిస్థితులు మారవాని ఎందుకు దిగులు పడతావు? ఒక ఇంటికి పోతే 2 పాస్టర్లు ఆ ఇంట్లో ఉన్న ఒక యవనస్తురాలు బయటకు వచ్చి పటాపటా తిట్టింది, ఎవడరా మీరు మా తలుపు కొట్టారు. పాస్టర్ గారు వెళ్తే ఎవడరా మీరు మా తలుపు కొట్టారు అది అని ఎట్టంటే అటు మాట్లాడిందండి. ఆ పాస్టర్ గారు నాకు చెప్పాడు తర్వాత, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్టంటే అట మాట్లాడితే ఈ అమ్మాయి అంత పనికి మాలింది, నేను దైవ సేవకులు మనకు తెలిసి కూడా ఏంది ఇంత భయంకరంగా మాట్లాడుతుంది, ఇది పరిస్థితి అని మనసులో అట్లా పెట్టుకొని, అమ్మా మీ అమ్మలేదా అని అడిగితే ఉంది వాన, ఒకసారి మీ అమ్మని పిలువ, మీ అమ్మతో పని ఉంది అన్నప్పుడు ఈ లోపు వాళ్ళ అమ్మని పిలిచింది. వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది. వచ్చి అయ్యా ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు రండి. అమ్మా ఇందాక మేము ఇంటికి రాగానే ఈ తలుపు దగ్గరికి వచ్చి నిలబడిన ఆ అమ్మాయి ఎవరు? నా కూతురేనండి. అయినా ఏం మాట్లాడుతుంది ఆ అమ్మాయి? ఈ దైవ సేవకులు తెల్లని డ్రెస్ వేసుకొని వచ్చాక ఇట్లా మాట్లాడుతుంది ఏంది అది ఇది అని అంటే, దాన్ని మార్చడం మా వల్ల మిమ్మల్ని అన్న కొంతవరకు అంత మాత్రం మాట్లాడింది, ఇంట్లో అందరిని ఏదిస్తుంది, దానికి నేను తల్లిని కాదు, అది నాకు అత్త అయిపోయింది. నేను స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు ఒక సలహా ఇచ్చాడు, ఏమి తెలుసా? అమ్మా ఈ అమ్మాయితో ఇంతమంది బాధపడుతున్నారా, రోజు నువ్వేం చేయాలంటే ఒక్క 10 నిమిషాలు ఈ అమ్మాయిని మార్చాలని, దేవుని కనికరం ఆ బిడ్డ మీద దిగాలని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ పాస్టర్ గారు ఈ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 3-4 సంవత్సరాలకి ఒక మీటింగ్ దగ్గరికి ఈయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆ మీటింగ్లో తెల్లని డ్రెస్ వేసుకొని పాటలు పాడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోపల తల్లి కనపడి, పాస్టర్ గారు వందనాలండి, బాగున్నారా? సరేగానమ్మా మీ అమ్మాయి ఎలా ఉంది? మా అమ్మాయి ఏంటండి సేవకి వెళ్ళిపోయిందండి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏమైపోయింది? సేవకి వెళ్ళిపోయిందండి. ఎవరు మీ అమ్మాయి? అదిగో పాట పాడుతుంది అమ్మాయి. దేవుని కనికరం ఎలాంటి కఠినమైన మార్చిద్దా లేదా? ఆ తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రైజ్ లాడ్ అయ్యారు బాగున్నారా? అమ్మ ఆ రోజు క్షమించండి, అప్పుడు తెలియలేదు, నా మీద దయ్యం కూర్చుంది. ఎవరు కూర్చున్నారు?
ఎలాంటి వాళ్ళైనా మార్చేది దేవుని కనికరం. అలా చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోసేపుకి తల్లి తండ్రి అందరూ దూరం అయిపోయారు, కానీ దేవుని కనికరం ఉందంట యోసేపు మీద. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని కనికరం ఉందంట, దేవుని కటాక్షం ఉందంట, దేవుని యొక్క జాలి ఉందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పెట్టారా యోసేపు మీద పడిన నింద భయంకరమైందో తెలుసా? రేప్ కేసు అతనిది. అయితే జైలు అధికారి అతని మీద కటాక్షం చూపించేటట్టు దేవుడు చేశాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడైతే బాధ వేదన అనుభవించాడో అక్కడ దేవుడు నాయకుడిగా మార్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అందుకని మనం దేని కొరకు కనిపెట్టాలి? దేవుని కనికరం కొరకు కనిపెట్టాలి ప్రతిరోజు. నీ కనికరం నా మీద ఉండునుగాక. చెప్పండి ఒకసారి, నీ కనికరం నా మీద ఉండునుగాక. గట్టిగా నోరు తెరవాలి. నీ కనికరం నా మీద ఉండునుగాక, నా కుటుంబం మీద ఉండునుగాక, నా పిల్లల మీద ఉండునుగాక, నా భార్య మీద ఉండునుగాక, నా భర్త మీద ఉండునుగాక. రోజు 10 నిమిషాలు చేసుకోండి. రౌడీలను మారుస్తాడు యేసయ్య. ఆయన కనికరం దిగాలి, ఆయన కనికరం అందరి మీద ఉండాలి. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనం కనిపెట్టాల్సింది ఇదిగో: ఒకటి ఆత్మ కొరకు, రెండోది ప్రభు రాకడ కొరకు, మూడోది దేవుని కనికరం కొరకు. అందరు లేచి నిలబడి ఒకసారి ప్రార్థన చేసుకోండి. అయ్యా, కనిపెట్టే మనసు నాకు కావాలి ప్రభా, కనిపెట్టే మనసు నాకు కావాలి. అబ్రహాము 25 ఏండ్లు కనిపెట్టాడు. బెతస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? రోగి. 38 ఏండ్లు కనిపెట్టాడు. దేవుడు మనల్ని కనికరించేంత వరకు, కరుణించేంత వరకు మనం కనిపెడుతూనే ఉండాలి. కనిపెట్టినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు, కనిపెట్టినప్పుడు అద్భుతాలు జరిగిస్తాడు, కనిపెట్టినప్పుడు మహిమలు చూస్తావు. నువ్వు తొందరపడొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు, విసుగు చెందొద్దు. దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. నీ ఆశ నిరాశ కాదు, నీ కన్నీళ్ళు వ్యర్థం కావు, నువ్వు చేసిన ఉపవాస ప్రార్థనలు వ్యర్థము కావు. బిడ్డా, నేను నిరాశపరిచే దేవుడు కాదు నా దేవుడు. కనికరం కొరకు ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ కనికరం నా మీద ఉండాలి, నీ కటాక్షం నా మీద ఉండాలి. భౌతికమైన వాటి కొరకు ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డలు ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, ఈ కనికరం కొరకు ఎదురు చూస్తున్నా, కటాక్షం కొరకు ఎదురు చూస్తున్నా, ఈ ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నా, ఈ ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నా, ఈ ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నా, ఈ రాకడ కొరకు ఎదురు చూస్తున్నా. ఆత్మ లేని వారు ఆత్మ కొరకు కనిపెట్టాలి. ఈ ఆత్మ కావాలయ్యా, ఈ ఆత్మ కావాలయ్యా, ఈ ఆత్మ కావాలయ్యా. అన్య భాషలనే గుర్తుతో ఆత్మ కావాలి. ఆత్మ ఫలములు ఫలించున్నట్లు, ఆత్మ వరములు పొందినట్లు ఈ ఆత్మ కావాలి. సర్వ సత్యములో నడిపించబడినట్లు, నూతన స్వభావం నాకు వచ్చినట్లు, గొప్ప స్వాతంత్ర్యము కలుగునట్లు, శరీర క్రియలను చంపునట్లు ఈ ఆత్మ నాకు కావాలి. ఈ రాకడ కొరకు నేను కనిపెట్టాలి, ఈ రాకడ కొరకు నేను కనిపెట్టాలి. నిర్దోషమైన సంగముగా, మచ్చ డాగు లేని సంగముగా, మహిమగల సంగముగా, పునరుద్ధానపు శక్తితో రూపాంతరము చెంది ఆ కడబోర శబ్దము వినబడినప్పుడు రెప్పపాటున నిన్ను ఎదుర్కోగలిగిన శక్తి నాకు కావాలి.
నీ కనికరం నా మీద ఉండాలి. నీ కనికరం చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తుంది. నీ కనికరం గుడ్డి వారికి చూపిస్తుంది. నీ కనికరం బాధ వేదనని చెరసాల్లో ఉన్న వారికి నెమ్మదినిస్తుంది. నీ కనికరం కొరకు కనిపెడుచున్నారు. ఏదో ఒక దినాన నా చీకటిని వెలుగుగా మారుస్తామని, ఏదో ఒక దినాన నా అపజయాన్ని జయముగా మారుస్తావని, ఏదో ఒక దినాన నా దుఃఖమును ఆనందంగా మారుస్తావని, ఏదో ఒక దినాన నా జీవితంలో ఘనమైన కార్యం చేస్తావని, ఈ కార్యముల కొరకు నేను ఎదురు చూస్తున్నాను. కనిపెడుచున్నానయ్యా. ఆమేన్. కృపగల తండ్రి నీకు స్తోత్రం. అందరు స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చేతులు ఇలా పైకెత్తాలి.